Hello my beautiful viewers, welcome to the Sai Hema World channel. Please like, share, subscribe to my channel. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, మంచి లవ్ స్టోరీస్, కవితలు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. స్టోరీ పేరు లవ్ బర్డ్స్. అలా ఒట్టు వేయగానే తన గుండెల్లో ఉన్న బరువు మొత్తం దిగిపోతుంది. తన తండ్రి అర్థం చేసుకున్నాడు, అపార్థం చేసుకోలేదు. మా నాన్న నిజంగా నా హీరో అని గర్వంగా తన తండ్రి వైపు చూస్తూ ఆ పొల గురించి ఇంకెప్పుడు ఆలోచించను అని తన తండ్రి అయిన రామలింగం గారికి మాట ఇచ్చి తన తండ్రి వెంట కంప్యూటర్ క్లాస్కి ప్రణాళి నడుస్తూ వెళ్తోంది. అలా పక్క స్ట్రీట్లోకి వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో 2వ అంతస్తులో ఉన్న క్యాట్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ అని కనపడగానే ఆ పేరును చూడగానే ప్రణాళి మొహము స్విచ్ ఆన్ చేసిన బల్బులాగా వెలిగిపోతోంది. తారాపు చిచ్చుబుడ్డిలాగా వెలిగిపోతోంది. సారీ, కొంచెం లైన్ మిస్టేక్ అయింది. సూర్యుని కిరణాల కన్నా తన మొహంలో కనబడుతున్న కిరణాల వెలుగు కన్నా ఎక్కువగా తన తండ్రి కళ్ళకు ప్రణాళి మొహం కనబడతాయి. నా కూతురు చదువు విషయంలో ఎంత సంబరపడిపోతోంది. ఏదో ఒక రోజున తను గొప్పగా చదువుకొని నాకు పేరు, ప్రఖ్యాతలు, ప్రతిష్టలు తెస్తుంది అని తన కూతురి ఆనందం చూసి ఆ తండ్రి గుండె కూడా సంబరపడిపోతుంది. వెంటనే తన కూతురి చెయ్యిని పట్టుకొని, రామ్మ, నిన్ను ఒక మంచి విద్యాలయంలో చేర్పిస్తాను అన్నట్టుగా తన చిన్న కూతురిని పిలుచుకొని వెళ్తున్నట్టుగా తన కూతురిని అక్కడికి పిలుచుకొని వెళ్తాడు రామలింగం గారు. అలా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళగానే రిసెప్షన్లో ఒక మేడం ఉంటుంది. ప్రణాళి పేరు చెప్పి 2 months కోచింగ్ క్లాస్లో రామలింగం గారు ప్రణాళిని జాయిన్ చేస్తారు. లోపల అంతా కంప్యూటర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు కూడా ఒక 100 మంది వరకు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ కంప్యూటర్ నేర్చుకుంటూ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నారు. అలా అందరినీ ప్రణాళి చూడగానే వీళ్ళతో పాటు ఈ క్షణం నేను కూడా ఈ క్లాస్లో జాయిన్ అవుతాను. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ మాట్లాడటం, కంప్యూటర్ అన్నీ నేర్చుకోవచ్చు అని లోపలికి తన కళ్ళు అక్కడ చూస్తూ ఉన్న ప్రతిదానిని చాలా ఆనందంతో అబ్జర్వ్ చేస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. తండ్రి తనని వదిలి, సరే నువ్వు నీ స్నేహితురాలు పూర్ణ, నువ్వు ఇద్దరు కలిసి ఇంటికి రండి అని చెప్పి డబ్బులు కూడా 1000 రూపాయలు రిసెప్షన్లో పే చేసి తను పొలం పనికి వెళ్ళాలి అని తన కూతురికి బాయ్ చెప్పి కూతురిని అక్కడ వదిలి వెళ్ళిపోతాడు రామలింగం గారు. ప్రణాళి లోపలికి వెళ్ళగానే పూర్ణ తనని చేతులతో రారా అని పిలుస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళగానే పక్కనే ఖాళీగా ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి కంప్యూటర్ని చూపిస్తూ, ఇదిగో కంప్యూటర్ ఇలా ఉంటుంది చూడు అని మెరిసే కళ్ళతో పూర్ణ కంప్యూటర్ని చూస్తోంది. తను అలా చెప్పగానే తను కూడా అలా కంప్యూటర్ వైపు తిరగగానే ఆ కంప్యూటర్ని అలా దగ్గర నుంచి చూసి మొదటిసారి కంప్యూటర్ని తన కుడి చేతితో తాకగానే తన కళ్ళు, ఒళ్ళు జలధరిస్తాయి. ఆనందంతో తనకు పరవశించిపోతోంది. ఒక మిరాకిల్, తన కళ్ళల్లో కనపడినంత వెలుగు వస్తుంది. ఆ కంప్యూటర్ని ఎక్కడ ఆన్ చేయాలో తెలియక ప్రణాళి అటు ఇటు చూస్తోంది. అప్పుడే ఏమి జరిగింది? కంప్యూటర్ సార్ ఇద్దరి దగ్గరికి వచ్చి, నువ్వు కూడా తన స్నేహితురాలివా? అయితే మీకు టైమింగ్ ఉంటుంది. రోజు 1 గంట సేపు మాత్రమే కంప్యూటర్ ఉంటుంది, ఇంకో 1 గంట సేపు స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో చూసి మేము చెప్పినట్టుగా నేర్చుకోవాలి అని వెయిట్ చేయండి. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, మీ ఇద్దరు అటు వెళ్ళండి అని ఇంగ్లీష్ క్లాస్ లోపలికి పంపుతారు కంప్యూటర్ సార్. అలా ఇద్దరు బుక్స్ తీసుకొని ఇద్దరు కలిసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లోపలికి వచ్చి కూర్చుంటారు. అక్కడికి రాగానే ఇద్దరు లాస్ట్లో ఖాళీగా ఉన్న బెంచ్లో ఇద్దరు బిక్కుమంటూ ఏమీ తెలియని అమాయకమైన మొహం
పెట్టుకొని ఆ మేడం వైపు, అక్కడ చదువుకుంటున్న తోటి విద్యార్థుల వైపు చూస్తారు. ఆహాహాహా, భలారే విచిత్రం, ఏమిటి మాయ, ఏమి జరగబోతోంది ఇప్పుడు మన ప్రణాళి జీవితంలో? ఔరా, ఏమి జరగబోతోందో తెలుసుకోవాలంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.